హలో, చెప్పండి. గీతా భవాని గారా? మేము కడప నుంచి ప్రొఫెసర్ మాట్లాడుతున్నా, రాజగోపాల్ రెడ్డి. చెప్పండి సార్. మీరు నిన్న నామినేషన్ వేసినారు, మీరే కదా? అవునండి. అవునా? కాదమ్మా, ఒకటి గుర్తు పెట్టుకో, ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ మాటలు విని నష్టపోకూడదు. ఎవరు బాగా పనిచేస్తారు ఇప్పుడు వంగా గీత గారు ఎవరే అండి? ఈ కాలంలో టెక్నాలజీ పెరిగిపోయింది. మేము జనసేన వేసామని ఎవరు చెప్పారండి? మేము జనసేన ఇండిపెండెంట్ కాదు, జనసేన కాదు, ఇండిపెండెంట్ గానే నేను అనింది. అంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా వేసే హక్కు ఉందిలేండి, కానీ అట్లా కాదు. మరి మీ లాయరు అతని లాయరు ఒకే రకంగా ఒకేరే కదమ్మా? ఏమో తెలియదండి, అవి నాకు తెలీదు. ఏం కాదు. మీరు కడప నుంచి నాకు ఫోన్ చేశారు ఎందుకండి? అట్లా మేము నగ్గుతాము, నగ్గపోవడం తర్వాత విషయం. మీరు అలా ఫోన్ చేయకూడదు కదా. అంటే నేను బెదిరించడం కాదు, నేను ఒక లెక్చరర్. నేను ఏమంటున్నానంటే కాల్స్ వస్తున్నాయి. కాదమ్మా, నేను అనేది ఏంటంటే, నేను అమ్మ అంటున్నా చూడు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నేను అనేది ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు. ఇది మన డెమోక్రటిక్ కంట్రీ ఇది. కానీ నేను అనేది అంటే ఇంటెన్షనల్ గా పోటీ చేయకూడదు అంటున్నా. ఇంటెన్షనల్ అంటే ఏమని? కోపము, వాళ్ళ మీద పగ, అట్ట కాదు. మేము అలాగే వేయలేదు సార్, మేము అలాగైతే వేయలేదు. కాదమ్మా, మీ నోటరీ అతని నోటరీ ఒకటే ఉంటే అది ఇంటెన్షనల్ కాదమ్మా. మీ దగ్గరకు వచ్చినాయండి ఆ నోటరీలు అయ్యి? మా దగ్గర ఉన్నాయి. మేమేమనుకుంటున్నాం, మాది ఐటీ వింగ్ అమ్మా. మాది ఒక సెల్. మాది ఐటీ వింగ్ అంటే ఒక పార్టీలో ఐటీ వింగ్ అంటే ఒక మంచి మేధావులం ఉంటారు దీంట్లో. అది మేము ఎట్లా తెలుసుకున్నాము అంటే, మీ అప్పడబిట్టు నాది ఇప్పుడు పంపించమంటారా? మీ అప్పడబిట్టు ఎట్లయినా చూడండి. గొల్లప్రోలు మేడం గారు, గొల్లప్రోలు, ఉప్పాడ, ఇది కొత్తపల్లె చూడండి. కాపులు వేయకపోయినా పర్వాలా, ఎస్సీలు ఉన్నారు అక్కడ. తర్వాత బీదా బెతకవులు ఉన్నారు. ఖచ్చితంగా వంగ గీత గారిని గెలిపించుకుంటారు. చూడండి, నార్మల్ గా కాదులేమ్మా, మీరు నార్మల్ గా కాదు చెప్పింటే